విరాట్ కోహ్లీ 83rd ఇంటర్నేషనల్ సెంచరీ, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. రోహిత్ శర్మ నుంచి రికార్డ్ బ్రేకింగ్ సిక్సెస్ విత్ 352 సిక్సెస్, ఇండియా 349. పెద్ద టోటల్ పెట్టారు బోర్డు మీద. ఇన్ రిప్లై సౌత్ ఆఫ్రికా వికెట్స్ తొందరగా పడిపోయినాయి, కానీ మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్నర్షిప్ అయింది జెన్సన్ ఇంకా బ్రెట్స్కీ మధ్యలో. దాంతో కార్బిన్ బాష్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వైపు వెళ్ళిపోతుందా అన్న టైంలో సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్, ఎస్పెషలీ హర్షిత్ రాణా అప్ ఫ్రంట్, మధ్యలో కుల్దీప్ యాదవ్ అండ్ లాస్ట్ లో హర్షదీప్. మొత్తానికి ఇండియా 17 రన్స్ తో ఫస్ట్ ఓడియాని సొంతం చేసుకున్నారు. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎ బిగ్ న్యూస్. ఆండ్రే రసెల్ బాయ్ బై చెప్పాడు ఐపీఎల్ కి. ఎందుకు అన్ని మాట్లాడుతున్నాం ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. సూపర్ సండే, నిన్న సూపర్ మ్యాచ్ చూసాం. మొత్తానికి 17 రన్స్ తో ఇండియా క్లోజ్ ఓడియా మ్యాచ్ గెలిచారు. రోహిత్ శర్మ, విరాట్ నుంచి సూపర్ పర్ఫార్మెన్స్. ఇన్ డీటెయిల్ అంతా మాట్లాడుకుందాం ఈ ఓడియా మ్యాచ్ గురించి. కానీ బిఫోర్ దట్, ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ టు దట్. అకౌంట్ స్టార్ట్ చేద్దాం. ఇంకేందుకు ఆలస్యం, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. వాట్ అన్ అవుట్ స్టాండింగ్ సెంచరీ. 83rd ఇంటర్నేషనల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఫార్మాట్ లో 52nd. ఇంతవరకు ఏ ప్లేయర్ కి లేదు ఒక ఫార్మాట్ లో ఇన్ని సెంచరీలు. ఈ ఫార్మాట్ గురించి పుట్టినట్టు ఉంటాడు కదా విరాట్ కోహ్లీ. వాట్ ఏ బ్రిలియంట్ సెంచరీ. అయితే ఈ సెంచరీని బ్రేక్ డౌన్ చేయాల్సిందే. మీరు గమనించుంటే నిన్న విరాట్ కోహ్లీ కంప్లీట్లీ డిఫరెంట్ ఆడాడు. ఫస్ట్ టైం తీసుకుంటాడు కదా ఈ ఓడిఐ ఫార్మాట్ లో, కానీ నిన్న రాగానే పవర్ ప్లేలో 2 సిక్స్లు. ఇట్ ఓన్లీ హ్యాపెన్ ఫర్ ద సెకండ్ టైం అంట. విరాట్ పవర్ ప్లేలో 2 సిక్స్లు కొడతాం అంటే నిన్న చాలా మంచి ఇంటెంట్ తో వచ్చాడు. అంటే ఈ వాంటెడ్ టు షో దట్ ఇంటెంట్ లాగా అనిపించింది నాకు. నేను దాని తర్వాత కూడా చూస్తే రోహిత్ శర్మతో పార్ట్నర్షిప్ నడుస్తున్నప్పుడు అదే 100+ రన్స్, 7.5 రన్స్ తో ఆడుతున్నారు ఇద్దరు కలిసి. సో దే వాజ్ అ లాట్ ఆఫ్ ఇంటెంట్. అందుకనే ఇండియా 300+ రన్స్ కొట్టారు. ఒకసారి రోహిత్ అవుట్ అయిన తర్వాత తనకు ఎక్కువ స్ట్రైక్ రాలేదు. కేఎల్ రాహుల్ ఇంకా వాషింగ్టన్ సుందర్ ఎక్కువ స్ట్రైక్ రొటేట్ చేయలేదు. ప్లస్ 100 కూడా దగ్గర వస్తున్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ అక్కడ కొంచెం స్లో డౌన్ అయ్యాడు. కానీ సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళా గేర్లు చేంజ్ చేసి ఫటా రన్స్ కొడతానే ఉన్నాడు. సూపర్ అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. అయితే ఇక్కడికి ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి మీకు. సెంచరీ అవ్వగానే ఆ సెలబ్రేషన్ చూసారా విరాట్ కోహ్లీది? చాలా రోజులైంది ఇలా సెలబ్రేట్ చేసి. అండ్ ఆ సెంచరీ కొట్టంగానే బయట నుంచి రోహిత్ శర్మ రియాక్షన్ చూసారా మీరు? ఇఫ్ యూ హావ్ నోటిస్డ్, ఇలా ఎప్పుడు రోహిత్ ఇట్లా అవ్వడు రియాక్ట్. ఆ రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే బయట ఎన్నో కాన్వర్జేషన్స్ నడుస్తున్నాయి. లాట్ ఆఫ్ చాటర్ అవుట్స్. అసలు వీళ్ళిద్దరు ఆడతారా లేదా ఓడిఐ వరల్డ్ కప్ 2027లో? ఆర్ దే ఫిట్ ఇన్? వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, డొమెస్టిక్ క్రికెట్ ఆడకి, అన్ని మాటలు విన్నామా? వాళ్ళ కేపబిలిటీ మీద క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి. చూడండి వాళ్ళ పర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరు మధ్యలో పార్ట్నర్షిప్. రోహిత్ శర్మ ఎంత మంచి బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ సిరీస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఇక్కడ కూడా ఫస్ట్ మ్యాచ్ బ్రిలియంట్ హాఫ్ సెంచరీ, హైయెస్ట్ సిక్సెస్ 352. షాహిద్ అఫ్రీది క్రాస్ చేసేసాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో 20th 100+ పార్ట్నర్షిప్. ఆ కన్వర్జన్ రేట్ ఎంత మంచిగా ఉంది. ఆల్ ఆఫ్ దట్. అండ్ ఇది చూడండి, వీళ్ళిద్దరు లాస్ట్ 8 మ్యాచెస్ లో ఇండియాకి ఓడిఐ ఫార్మాట్ లో వీళ్ళిద్దరే 6 సార్లు హైయెస్ట్ రన్స్ కొట్టింది. సో దే ఆర్ షోయింగ్ కన్సిస్టెన్సీ. సో వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ సెలబ్రేషన్స్ త్రూ క్లియర్ కట్ చెప్తున్నారు సెలెక్టర్స్ కి దే ఆర్ హియర్ టు స్టే అని చెప్పేసి. నిజంగానే బ్రిలియంట్ బ్యాటింగ్ విరాట్ కోహ్లీ ఫస్ట్, అండ్ రోహిత్ శర్మ మంచి కన్సిస్టెన్సీ, అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఓడి అసలు ఏం జరిగింది ఫటాఫట్ మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద టాస్. మరొకసారి ఇండియా టాస్ ఓడిపోయారు. క్యాప్టెన్స్ ఎంత మంది చేంజ్ అయినా టాస్లు మాత్రం గెలవట్లేదు ఏంటో గానీ. మొత్తానికి ఫస్ట్ మనం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడాలి. ప్లేయింగ్ 11 లో ఎక్స్పెక్ట్ చేంజెస్ జరిగింది. కానీ నెంబర్ 4 దీని గురించి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఋతురాజ్ కి ఆపర్చునిటీ వచ్చింది. అయితే ఇక్కడ మనం దీన్ని 2 విధాలుగా చూడొచ్చు. నెంబర్ 1, వి కెన్ సే దట్ నెంబర్ 4 ఇంతవరకు ఎప్పుడు ఋతురాజ్ ఆడలేదు. తన ఓపెనింగ్ బ్యాటర్ రన్స్ అంతా అక్కడ కొడితే తీసుకొచ్చి నెంబర్ 4 ఆడిపిస్తామండి. వేరే ప్లేయర్స్ వెయిట్ చేస్తున్నారు కానీ ఒక యాంగిల్. ఇంకో యాంగిల్ మీకు చెప్తా ఇక్కడ ఏంటి చూడండి. శ్రేయస్ అయ్యర్ ఇంజూరీ అయ్యాడు. సో తను ఈజ్ ఆల్రెడీ డూయింగ్, మళ్ళీ ఫిట్నెస్ స్టార్ట్ చేశారంటే స్లోలీ రికవరింగ్. సో నెక్స్ట్ సిరీస్ తను వచ్చేయచ్చు. సో ఇక్కడ ఏదైతే ప్లేయర్ కి ఆపర్చునిటీ దొరుకుతుందో హీ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. మళ్ళీ శ్రేయస్ అయ్యర్ వచ్చేస్తాడు ఈ స్పాట్ లో. అండ్ ఋతురాజ్ ఈ చూడండి ఓడిఐ ఫార్మాట్ అంటే ఫస్ట్ క్లాస్ లో ఓడిఐ ఫార్మాట్ లో తనకి ఎన్ని సెంచరీస్ ఉన్నాయి? 17 సెంచరీస్. కెన్ యూ బిలీవ్ ఇట్? క్లోజ్ టు 58 యావరేజ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ స్టాట్స్ చూడండి. అండ్ రీసెంట్లీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. అందుకనే తనకి ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చారనమాట. బికాస్ ఇండియా టాప్ 6 ఇంత సూపర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. తను ఇంత పర్ఫార్మెన్స్ చేసినా తన ఆపర్చునిటీ రావట్లే.
అందుకే కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ కంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు, ఋతురాజ్ ఇస్ సూపర్ ప్లేయర్, తనకు ఆపర్చునిటీ రావట్లే పాపం, ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేను యాజ్ ఎ కెప్టెన్ ఐ విల్ ట్రై టు గివ్ హిమ్ ఆపర్చునిటీస్ అన్నాడు. చెప్పినట్టే ఇక్కడ ఆపర్చునిటీ కూడా ఇచ్చాడు. గుడ్. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఋతురాజ్ అవుట్ అయిపోయాడు ఇక్కడ. సో తినకి ఆపర్చునిటీస్ మళ్ళీ డ్రాప్ చేస్తాం చేయదు. దే షుడ్ గివ్ హిమ్ ద సిరీస్. ఆపర్చునిటీ ఇస్తే ఇవ్వాలి. పర్ఫార్మ్ చేయకపోయినా ఇది తన నెంబర్ కాదు, మళ్ళీ ఇది కౌంట్ లో రాదు, ఎందుకంటే తను ఓపెనింగ్ బ్యాటర్, తన పవర్ ప్లే లో ఆడతాం అలవాటు. సో దే షుడ్ గివ్ హిమ్ యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ వాట్ ఐ థింక్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. సో దట్స్ అబౌట్ ఋతురాజ్. మిగతా ప్లేయింగ్ 11 ఎవ్రీథింగ్ వాస్ సెట్. ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఆడారు, అందుకని నితీష్ కు ఆపర్చునిటీ దొరకలే ఇక్కడ. అయితే అది మ్యాచ్ స్టార్ట్ అయింది. నిన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుందాం. యశస్వి జైస్వాల్ త్వరగా అవుట్ అయిపోయాడు. ఋతురాజ్ అన్ఫార్చునేట్లీ అవుట్ అయ్యాడు. సూపర్ క్యాచ్ తీసుకున్నాడు ప్రవేశ్. దాని తర్వాత కేఎల్ రాహుల్ ఇనిషియల్లీ కొంచెం మెల్లిగా స్టార్ట్ చేసిన తర్వాత కాంపెన్సేట్ చేశాడు. జడేజా చాలా మంచిగా ఆడాడు, అందుకనే ఇండియా 349 కొట్టారు. ఇన్ రిప్లై ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మూమెంట్ నేను చెప్తా. సౌత్ ఆఫ్రికాకి పవర్ ప్లేయర్ 3 వికెట్లు పోయినాయి. హర్షిత్ రాణా లెఫ్ట్ హ్యాండర్స్ కి చాలా మంచిగా వేసి 1 సెకండ్ వికెట్ తీసుకున్నాడు. అదే ఇంపార్టెంట్ మూమెంట్. అండ్ హర్షదీప్ కూడా ఒకవేళ పవర్ ప్లే లో వికెట్స్ పడకపోతే ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచేది పక్క. 3 వికెట్లు పడిన తర్వాత కూడా దే హావ్ ఓన్లీ ఇండియా వన్ విత్ 17 రన్స్ టు స్పేర్. ఎందుకంటే ఫ్లాట్ ఉండింది పిచ్, డ్యూ వచ్చేసింది చాలా తర్వాత. అది ఎనీవేస్ మిడిల్ ఓవర్స్ లో ఎన్సన్ చాలా మంచి బ్యాటింగ్ ఇచ్చాడు. సూపర్ స్ట్రైకింగ్ ఫార్మ్. టెస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం, కంటిన్యూ దట్. 70 కొట్టాడు, క్లోజ్ టు 180 స్ట్రైక్ రేట్. బ్రెత్స్ కి మెల్లిగా ఆడాడు, కానీ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఆల్మోస్ట్ 100 రన్స్ పార్ట్నర్షిప్ వల్ల మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వైపు కూడా కొంచెం అనపడింది వెళ్తున్నట్టు. కానీ కార్బిన్ బాష్ వచ్చాడు, మళ్ళీ మంచిగా ఆడాడు. కానీ దీనికంటే ముందు కుల్దీప్ యాదవ్ గురించి మాట్లాడాలి. చూడండి కుల్దీప్ ఎంత మంచి బౌలింగ్ వేసి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ స్పెల్. మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీస్తాడు కుల్దీప్, అది మెయిన్ గ్రేట్నెస్. అది కూడా ఈ ఫ్లాట్ పిచ్ మీద డ్యూ ఉన్న గ్రౌండ్ లో నోటీస్ చేయాలి. వికెట్స్ తీస్తున్నాడు అంటే హీ ఈజ్ అ సూపర్ అవుట్ స్టాండింగ్ బౌలర్. వికెట్స్ తీస్తేనే మ్యాచ్ గెలుస్తారు, రన్స్ ఆపితే కాదు. అది దట్ ఈస్ ద సీక్రెట్. మొత్తానికి కార్బిన్ బాష్ వచ్చాడు, ట్రై చేశాడు లాస్ట్ దాకా, కానీ హర్షదీప్ మంచిగా వేసాడు, హర్షిత్ రాణా కూడా మంచిగా వేసాడు. లాస్ట్ లో మ్యాచ్ ఖతం అయిపోయింది. 17 రన్స్ తో మ్యాచ్ గెలిచారు. ఐసింగ్ ఆన్ ద కేక్ వాస్ విరాట్ గెటింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. మజా వచ్చేసింది మ్యాచ్ మొత్తానికి. అది సంగతి. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో ఒక ప్లేయర్ ఐపీఎల్ కి టాటా చెప్పేశాడు, తన గురించి మాట్లాడుతున్నాం. ఆండ్రే రసెల్ ఆప్షన్ లో ఉన్నాడు. కేకేఆర్ కి వెళ్తాడా, ఎస్ఆర్హెచ్ కి వెళ్తాడా, సిఎస్కే కి వెళ్తాడా అన్న టైంలో సడన్ గా దిస్ ఈస్ అ షాకర్, ఐపీఎల్ కి గుడ్ బై చెప్పేశాడు. ఓన్లీ ఐపీఎల్ కి, నాట్ అదర్ లీగ్స్. కేకేఆర్ కి వేరే లీగ్స్ ఆడబోతున్నాడు తను అనౌన్స్ చేశాడు. అయితే దీంట్లో రీజన్ ఏమని చెప్పాడంటే, గుడ్ బై చెప్పిన కారణము అనుకున్నాంట, నేను ఐపీఎల్ ఎప్పుడైతే రిటైర్మెంట్ ఇచ్చే టైం ఎప్పుడంటే అందరూ ఇంకా ఆడుతున్నావు ఐపీఎల్ అనే టైం కాకుండా రెస్పెక్ట్ఫుల్లీ ఈ వాంటెడ్ టు గో అవుట్. నేను ఇంకోటి అర్థం చేసుకోవాలి, తన పర్ఫార్మెన్సెస్ కూడా ఇంటర్నేషనల్ టైమ్స్ రిటైర్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కూడా చూసాం, నాట్ సో గ్రేట్. ప్లస్ ఇంజురీ ఫ్యాక్టర్ కూడా ఉంది, సో స్లోప్ ఉంది. సో రైట్ టైం కి ఈ టోల్డ్ గుడ్ బై. అది కూడా చాలా గ్రేట్ నిజంగానే, రైట్ టైంలో క్విట్ చెప్పటం. అది సంగతి. అయితే ఇక్కడ ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే రసెల్ ఫ్యాన్స్ కి, కేకేఆర్ కి ఈస్ కమింగ్ బ్యాక్ యాజ్ ఏ పవర్ కోచ్. ఈ ఫ్రాంచైజ్ ని మెచ్చుకోవాలి. ఏంటంటే ప్లేయర్స్ ని ఫ్యామిలీ లాగా చూస్తారు కొంతమంది. ముంబై ఇండియన్స్ కి ఇట్లానే క్యారెన్ పోలార్డ్ ని రిటైర్ అవ్వగానే కోచ్ కింద పెట్టుకున్నారు. అట్లానే ఇక్కడ కూడా రసెల్ ని కోచ్ కింద పెట్టుకున్నారు రిటైర్ అవ్వగానే. దీనికి కారణం ఏంటంటే దే ఆర్ స్పెషల్ ప్లేయర్స్. ఎన్ని మ్యాచ్లు గెలిపించారు, దిస్ ఈస్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. సో వెరీ నైస్ టు సీ. పవర్ కోచ్ అంటే ఫస్ట్ టైం వింటున్నాం ఈ టర్మ్ కూడా, ఇంతవరకు ఎప్పుడు క్రికెట్ లో చూడలే. మరి చూద్దాం ఈ పవర్ కోచ్ ఎలా డిఫరెన్స్ తీసుకొస్తాడు కేకేఆర్ కి దీని గురించి. ఎనీవేస్ వి విష్ రసెల్ ఆల్ ది బెస్ట్. మరి రసెల్ ఫ్యాన్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి, బెస్ట్ మూమెంట్ ఏమని పడింది రసెల్ ఐపీఎల్ లో. ఇట్స్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్. తను కూడా చాలా ఇమోషనల్ అనిపించాడు. తను ఒక మాట చెప్పాడు ఇన్స్టాగ్రామ్ లో, వన్ ఆఫ్ ద రీజన్స్ తను రిటైర్మెంట్ తీసుకోవడానికి. ఇన్స్టాగ్రామ్ లో చూసారంట పోస్టులు, తను డిఫరెంట్ జెర్సీస్ వేసి ఫొటోస్ పెడతాం, ఈ కుడెంట్ టేక్ దట్ అంట. వేరే జెర్సీలో తను చూసుకోలేపాడంట. హీ ఆల్వేస్ వాంటెడ్ టు సీ హిమ్ ఇన్ కేకేఆర్ డ్రెస్. చూసారు ఎంత ఇమోషనల్ కొంతమంది ప్లేయర్స్. ఎస్ దే ఆర్ ఇమోషనల్. అది సంగతి. మొత్తానికి వండర్ఫుల్ కెరియర్ ఆండ్రే రసెల్. అది సంగతి. గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇవాళ సాలిడ్ మ్యాచ్ అయింది నిన్న. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. మళ్ళీ ఇక్కడ రిటైర్మెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. దట్స్ ఇట్ గైస్. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై.